శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్రివిక్రమ చరితం. అంధకాసురుడు నిగ్రహించబడగా అటు పిమ్మట మహాత్ముడైన ప్రహ్లాదుని యొక్క కుమారుడు బలవంతుడు ఒక విరోచనుడని వాడు రాజాయను. ఆ విరోచనుడు ఇంద్రునితో కూడా దేవతలందరినీ జయించి చాలా సంవత్సరాల పాటు చరాచరయుక్తమైన ముల్లోకాల సమూహాన్ని ధర్మ మార్గంతో పాలించను. అతడిట్లు రాజ్యపాలన చేయుచుండగా ఒకానొక సమయాన పూజ్యుడైన గొప్ప ముని సనత్కుమారుడు విష్ణువు చేత పంపబడి విరోచనుని పట్టణానికి వచ్చెను. అప్పుడు సింహాసనం అధిష్ఠించి ఉన్న విరోచనుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారునికి ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరించెను. తర్వాత భక్తితో దోసిలి వగ్గి, యోగీశ్వరుడవు, భగవంతుడవు, స్వయంగా బ్రహ్మవేత్తవు అయిన నీవు ఈనాడు నా పట్టణాన్ని చేరినందున నేను ధన్యుడనైనాను. బ్రహ్మస్వరూపుడా, స్వయంగా బ్రహ్మదేవుడని చెప్పదగిన నీవు ఏ కారణాన వచ్చితివి? ఓ బ్రహ్మ మానసపుత్రుడా, నేను మీకు ఏమి పని చేయవలనో చెప్పుము అని పలికెను. అప్పుడు ధర్మాచరణ గల ఆ అసురశ్రేష్ఠుని గురించి పూజనీయుడైన సనత్కుమార దేవుడు, నీవు భాగ్యవంతుడవు, నేను నిన్ను చూచుటకు వచ్చినాను. రాక్షస శ్రేష్ఠుడా, నీవు అవలంబిస్తున్న ఈ చక్కని నీతి రాక్షసులకు మిక్కిలి దుర్లభమైనది. మూడు లోకంలో ఎందు కూడా నీ వంటి ధర్మ మార్గ వర్తనుడు మరొకడు లేడు అన్నట్టు నిశ్చయం అని పలికెను. ఇట్లు పలకబడిన అసురరాజు ఆ గొప్ప మునితో మరలా, బ్రహ్మవేత్తలలో గొప్పవాడా, ధర్మములన్నింటిలో గొప్ప ధర్మం గురించి నాకు చెప్పుము అని ప్రార్థించెను. మహాత్ముడు యోగియగున ఆ సనత్కుమారుడు ఉత్తముడైన రాక్షసరాజుతో రహస్యములన్నింటిలో మిక్కిలి శ్రేష్టము, సాటిలేని ఆత్మజ్ఞాన రూపధర్మాన్ని చెప్పెను. ఆ విరోచనుడు గొప్ప జ్ఞానం పొంది మునికి గురుదక్షిణ ఇచ్చి తర్వాత రాజ్యభారం నుంచి విముక్తుడై రాజ్యమును కుమారునికి అప్పగించి యోగ సాధన యందు ఆసక్తుడయ్యను. విరోచనుని కుమారుడు బుద్ధిమంతుడైన బలి అను గొప్ప రాక్షసుడు, బ్రహ్మజ్ఞానం కలవాడు, మిక్కిలి ధర్మస్వభావం కలవాడు. అతడు తర్వాత ఇంద్రుని జయించెను. విరోచనునితో గొప్ప యుద్ధం చేసి అతని చేత ఓడించబడి దేవతలందరితో కూడుకున్నవాడై ఇంద్రుడు నాశరహితుడైన విష్ణుదేవుని శరణం పొందెను. ఈ లోపల దేవతల తల్లియగు అదితి చాలా దుఃఖమును పొందినదై రాక్షసుల సంహారం కొరకు సమర్థుడైన పుత్రుడు నాకు కలుగుగాక అని తలచి మిక్కిలి తీవ్రమైన భయంకరమైన తపస్సు చేశను. అనంతరం అవ్యక్త రూపుడైన శరణు పొందుటకు యోగ్యుడైన విష్ణువును శరణు పొందెను. తన హృదయ కమలపు కేసరం నందు భేదశూన్యుడు, వాసుదేవుడు, ఆద్యంతరహితుడు, ఆనంద స్వరూపుడు, కేవల ఆకాశరూపుడు, సర్వోన్నత గమ్యమైన విష్ణువుని గురించి తపస్సు చేశాను. అప్పుడు శంఖచక్రాలు ధరించిన భగవంతుడైన విష్ణువు యోగాత్మకుడు ప్రసన్నుడై దేవమాతయగు అదితికి ముందు సాక్షాత్కరించెను. తనకు ప్రత్యక్షమైన విష్ణువును చూసి అదితి భక్తితో కూడినదై తన్ను ధన్యురాలుగా భావించుకొనెను. ఆ నారాయణుని సత్యమందు నిష్టగల శంభురూపుడవైన నీకు నమస్కారం. జగద్రూపుడవు, కారణాత్మకుడవు నాకు నీకు వందనం. యోగ విద్యా పీఠ మధ్య భాగమందుండు నీకు నమస్కారం. కేవల స్వరూపుడవు అగు నీకు మరలా నమోవాకం అని స్తోత్రం చే ప్రీతిని చేశను. దేవతల తల్లి యగు అదితి చేత ఈ విధంగా సంతోషపరచబడిన లోకమయుడైన భగవంతుడగు విష్ణువు ఆమెను వరం కోరుకోమని అనుగ్రహించెను. ఆ అదితి శిరస్సు భూమికి వంచి నమస్కరించి, దేవతల మేలు కొరకు నిన్నే పుత్రునిగా జన్మించమని వరం వేడుకొనుచున్నాను. శ్రేష్టమైన వరం కోరుకొనను. తన్ను ఆశ్రయించిన వారి యందు వాత్సల్యం కల ఆ భగవంతుడు అట్లేగుగాక అని పలికెను. ఇట్లా వరమిచ్చి విష్ణువు అక్కడే అదృశ్యుడయ్యను. తర్వాత చాలా కాలం గడవగా దేవతల మాతయ్యగు అదితి స్వయంగా భగవంతుడు జనార్దనుడు ఒక నారాయణుని గర్భంలో ధరించెను. హృషికేశుడకు విష్ణువు అదితీదేవి యొక్క గర్భంలో ప్రవేశించగా విరోచన కుమారుడైన బలి యొక్క పట్టణంలో చాలా భయంకరమైన ఉత్పాతములు సంభవించను. సమస్తములైన ఉత్పాతములను చూసి రాక్షసరాజుకు బలి భయంతో కలతపడి తనకు తాత రాక్షస వృద్ధుడు అగు ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి నమస్కరించి, ఓ పితామహ, ఈ పట్టణమందు ఉత్పాతం ఎందుకు కలుగుచున్నది? దీనివల్ల మనకు ఎటువంటి ఫలితం కలగనున్నది అని ప్రశ్నించను. అతని యొక్క మాటను విని రాక్షస శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు చాలాసేపు ఆలోచించి తన మనసులో విష్ణువుకు నమస్కరించి ఈ విధంగా అతనితో పలికెను. భగవంతుడగు విష్ణువును దేవమాత అదితి దైత్య సంహారం కొరకు తన గర్భంలో ధరించింది. ఎవని స్వరూపతత్వమును దేవతలు కూడా యథార్థంగా తెలియజాలరో ఆ విష్ణువు స్వయంగా తన ఇచ్ఛతో అదితి యొక్క శరీరాన్ని ప్రవేశించినాడు. ఎవని విషయంలో పేరు, జాతి మొదలగు వాని భేదభావం ఉండదో, సత్తా మాత్రమైన ఆత్మస్వరూపుడగు
ఈ విష్ణువు అంశావతారముగా జన్మించబోచున్నాడు. ఆ విష్ణువు అవతరించుచున్నాడు. ఏ పరమేశ్వరుని యొక్క తమోగుణ ప్రధానమైన రూపం కలదో అది ఏ శంకరుడు. రజోగుణాత్మకమైన శరీరం బ్రహ్మగా పుట్టినాడు. అతడే సత్వగుణం ధరించిన వాడి ఒక అంశంతో విష్ణువగుచున్నాడు. ఈ ప్రకారంగా ఆలోచించి భక్తితో వినీతమైన మనసుతో ఆ గోవిందుడైన నారాయణునే శరణం పొందము. దానివల్ల శాశ్వత ఆనంద రూపమైన ముక్తిని పొందగలవు అని బోధించను. తర్వాత ప్రహ్లాదుని మాట అనుసరించి విరోచనుని పుత్రుడైన బలి విష్ణువుని శరణం పొందెను. తర్వాత ధర్మం తెలిసిన అతడు ప్రపంచాన్ని పాలించెను. కొంతకాలం గడవగా తగిన సమయంలో దేవతల తల్లి అయిన అదితిదేవి కశ్యప ప్రజాపతి వలన దేవతలకు సంతోషమును పెంచువాడైన మహావిష్ణువును స్వయంగా పుత్రుడుగా పొందెను. ఆ విష్ణువు 4 భుజములు కలిగి విశాలమైన నేత్రములు కలవాడై శ్రీవత్సమును పేరుగల చిహ్నంతో కూడిన వక్షం కలవాడు, నల్లని మేఘం వంటి శరీరం కలిగి తేజస్సుతో ప్రకాశించేవాడుగా ఉండెను. ఆ విష్ణువు దగ్గరకు దేవతలందరూ, సిద్ధులు, సాధ్యులు, చారణులు, ఉపేంద్రుడు, ఇంద్రుడు మొదలైన వారు, ఋషి సమూహాలతో కూడిన బ్రహ్మ కూడా వచ్చి సేవించిరి. ఆ విష్ణువు ఉపనయన సంస్కారమును పొంది వేదములను అధ్యయనం చేసెను. భరద్వాజముని వల్ల వేదములతో పాటు సదాచారమును కూడా ముల్లోకములకు ప్రదర్శిస్తూ అభ్యసించెను. ఆ ప్రభువైన నారాయణుడు ఈ విధంగా లౌకికమైన మార్గాన్ని లోకానికి ప్రదర్శించినాడు. అతడు ఏ పద్ధతిలో కర్మలను ఆచరించినో ప్రపంచం దాన్ని అనుసరించి వర్తించెను. తర్వాత కొంతకాలానికి బుద్ధిమంతుడైన విరోచన పుత్రుడగు బలి స్వయంగా యజ్ఞములకు అధిపతి, అంతటా వ్యాపించి ఉండవాడు ఒక విష్ణువును యజ్ఞములతో పూజించెను. అధికమైన ధనాన్ని దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణులను ఆరాధించెను. మహాత్ముడైన బలిచక్రవర్తి యొక్క యజ్ఞ మంటపానికి బ్రహ్మర్షులు విచ్చేసిరి. భగవంతుడైన విష్ణువు బలి యొక్క యజ్ఞ విషయం తెలుసుకొని భరద్వాజముని చేత ప్రేరణ పొంది వామన రూపం ధరించి యజ్ఞ ప్రదేశానికి వెళ్ళెను. ఆ వామనుడు కృష్ణాజనము యజ్ఞోపవీతంతో కూడిన శరీరం కలవాడు, పాలాసదండంతో ప్రకాశించేవాడు, జడలను ధరించి గొప్ప కాంతితో ప్రకాశిస్తూ వేదమంత్రాలను ఉచ్చరిస్తున్న బ్రాహ్మణ వటువుగా వచ్చెను. రాక్షసరాజైన బలి సమీపాన్ని చేరి వామన రూపుడైన విష్ణువు భిక్షం నర్ధించేవాడుగా తన అడుగులతో కొలువబడ 3 అడుగుల భూమిని యాచించెను. వామన రూపయోగ విష్ణువు యొక్క పాదములు కడిగి శ్రద్ధాభావంతో కూడిన బలి ఆచమనం చేసి బంగారంతో చేయబడిన కలశమును చేతితో ధరించి, నీవడిగిన ప్రకారం 3 అడుగుల ప్రదేశం నీకు ఇవ్వగలను. నాశరహితమైన రూపం గల విష్ణువు సంతోషించుగాక అని మనసులో అనుకుని ఆ భగవంతుని చేత కొనలయందు చల్లని జలమును దానం కొరకు వదలను. అప్పుడు ఆదిదేవుడైన హరి భూమిని 1 పాదంతో కొలిచెను. తర్వాత 2వ పాదంతో అంతరిక్షమును స్వర్గమును కొలిచెను. కోరికలు తొలగిన రాక్షస ప్రభువైన బలిచక్రవర్తిని తనకు శరణాగతుడగినట్లు చేయగోరిన వాడై తన పాదంతో ముల్లోకములను ఆక్రమించి ప్రాజాపత్యం నుండి బ్రహ్మలోకం చేరను. అప్పుడు ఆయా లోకాల్లో నివసించే ఆదిత్యులు మొదలగు దేవతలు, సిద్ధులు ఆ పాదానికి నమస్కరించిరి. ఆ సమయాన భగవంతుడు ఆదిరహితుడగు బ్రహ్మ అక్కడికి వచ్చి నారాయణుని స్తుతించెను. తర్వాత విష్ణుపాదం బ్రహ్మాండమును భేదించి ఇంకను పైభాగమునకు మరలా వ్యాపించెను. అప్పుడు బ్రహ్మాండంను భేదించడం వలన అక్కడ పుణ్యవంతుల చేత సేవించబడు చల్లని గొప్ప ఉదకం స్రవించెను. ఆ జలమే ప్రవహించి నదుల్లో శ్రేష్టమైనదిగా బ్రహ్మచేత గంగా అని పలకబడినది ఆకాశంలో నిలిచెను. ఆ విష్ణువు యొక్క పాదం విశాలమైన ప్రకృతిని వ్యాపించి బ్రహ్మస్థానాన్ని, ప్రపంచ బీజభూతుడైన ఏకపురుషుని బ్రహ్మరూపుని చేరి అక్కడ నిలిచెను. నాశరహితమైన ఆ విష్ణుపాదమును చూసి అక్కడక్కడ కల దేవతలు కొనియాడిరి. ప్రపంచమే శరీరంగా గల ఆ మహాపురుషుడైన విష్ణువుని చూసి ఉత్తముడైన బలి భక్తియోగంతో ప్రణమిల్లెను. అద్వితీయుడు, నాశరహితుడు అగు ఏ నారాయణుని వేదమును కూడా నమస్కరించి పూజించునో ఆ విష్ణువుకు హృదయపూర్వకంగా నమస్కరించినాడు బలి. ఓం శాంతి శాంతి శాంతి.